హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. హైదరాబాదు ఐటీ హబ్ అయినటువంటి గచ్చిబౌలిలో మీరు ఒక సొంత ఇల్లు అనేది కట్టుకోవడం అనేది చాలామంది కూడా కళ. ఒక మాట చెప్పాలంటే ఆ కళ నిజం కావాలని మీరంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఎందుకంటే బాగా రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. అలాంటిది మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి ఆఫీసులకు దగ్గరగా అంటే ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన అంటే ఇంకా అది చాలా రేట్ అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ అక్కడ చదరపు అడుగు అనేది 10 నుంచి 12,000 పలుకుతుంటే ఆ ఆశ ఇంకా నెరవేరడం అనేది కూడా చాలా కష్టం. కానీ మీ కళను నిజం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. మీరు విన్నది కరెక్టే. కేవలం 26 లక్షల రూపాయలకే గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ఏరియాలో ప్లాట్ కొనుక్కునేటువంటి గోల్డెన్ ఛాన్స్ని మీకు ఇవ్వబోతుంది గవర్నమెంట్. నమ్మడానికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇది అక్షరాల నిజం. తెలంగాణ హౌసింగ్ బోర్డు అందిస్తున్నటువంటి బంపర్ ఆఫరు, ఈ లాటరీ స్కీమ్ గురించి పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ అవకాశం ఎవరికి వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే చివరి తేదీ ఎప్పుడు, లాటరీలో రాకపోతే మనం కట్టినటువంటి డబ్బులు రిటర్న్ వస్తాయా, EMD ఉంటుంది కదా అది, ఇలాంటి ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఈ వీడియోలో సమాధానం చెప్తుంది. వీడియో నుంచి నేను అన్నీ చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ద్వారా తక్కువ ఆదాయం ఉన్నటువంటి LIG వాళ్ళకి వాళ్ళ సొంతింటి కళను నిజం చేసుకోవడానికి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరాల్లో మొత్తం 339 సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లను లాటరీ పద్ధతిలో ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. అయితే వీటన్నింటిలో కూడా హాట్ కేక్ లాంటివి మాత్రం గచ్చిబౌలి ప్లాట్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే గచ్చిబౌలిలో మొత్తం 111 ప్లాట్లు, ఈ ఫ్లాట్స్ ఈ పథకం కింద అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి కూడా ఎక్కడో ఊరికి చివర లేవు. గచ్చిబౌలి చివర ఉంది కదా అనుకోవటం కాదు. గచ్చిబౌలికి అత్యంత కీలకమైనటువంటి ప్రదేశాల్లోనే ఉన్నాయి. ఇప్పటికే డెవలప్ అయినటువంటి చాలా కుటుంబాలు ఆల్రెడీ నివసిస్తున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలలోనే ఈ ఫ్లాట్లు అనేవి ఉండటం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవాలి. అంటే రోడ్లు, డ్రైనేజీలు, వాటరు, అన్ని ఫెసిలిటీ, కరెంటు, అన్ని ఫెసిలిటీస్ ఇప్పటికే రెడీగా ఉన్నాయన్నమాట. ఈ ఫ్లాట్ల సైజు దాదాపు 450 నుంచి 650 చదరపు అడుగుల మధ్యలో అయితే ఉంటుంది. 450 to 650 ఫీట్స్ మధ్యలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక 1 BHK ప్లాట్లు ఒక చిన్న కుటుంబానికి, లేదంటే ఒక హైదరాబాద్లో కొత్తగా కెరీర్ మొదలుపెట్టే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పుకోవాలి. ఈ ప్లాట్లన్నీ ఉన్న చోట ఉన్నట్టుగానే దాంట్లో అమ్ముతున్నారు. దీనివల్ల మనకు ఒక మంచి సౌకర్యం అయితే ఉంది. అప్లై చేసే ముందు మీరు ప్లాట్ని డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని దాన్ని ఆ నెంబర్ నోట్ చేసుకొని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. అంతా మన కళ్ళ ముందే ట్రాన్స్పరెన్సీగా ఉంటుందన్నమాట. ధర ఎంత ఉంటుంది, మార్కెట్ రేటుతో పోలిస్తే మనకి ఎంత మిగులుతుందంటే, మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి విషయం ఇదే. రేట్ ఎంత అంటే గచ్చిబౌలి లాంటి ప్రైమ్ లొకేషన్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ స్కీమ్లో గచ్చిబౌలి ఫ్లాట్ల ధర కేవలం 26 లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది. గరిష్టంగా 36.20 అంటే 36,20,000 వరకు మాత్రమే ఈ రేట్ అనేది ఉంది. అంటే సుమారుగా దాదాపు చదరబడుకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేవలం 6,000 రూపాయలకే ఈ ఫ్లాట్ అనేది ఇస్తుందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం గచ్చిబౌలి ఏరియాలో ప్రైవేట్ వెంచర్లలో మనం రేట్లు చూసుకుంటే చదరపడుగు చొప్పున కొనాలనుకుంటే దాదాపు 10,000 నుంచి 12,000 దాకా కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే 500 చదరపడుగుల ఫ్లాట్ కొనాలనుకోండి, మీకు 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో అయితే అవుతుంది. కానీ ప్రభుత్వం ఈ పథకంలో అదే ప్లాట్ ధరని దాదాపు సగం ధరకే, అంటే 26 లక్షలకే ఇస్తుంది. ఆ ధరకే ఛాన్స్ ఉంది. ఇది కదా అసలైనటువంటి బంపర్ ఆఫరు. ఇక IT క్యారిడర్లో సొంత ఇల్లు ఉండాలి అనుకుంటే మాత్రం మధ్య తరగతి వాళ్లకు ఇంతకంటే మంచి అవకాశం అయితే మళ్ళీ అయితే రాదు. ఇక ఎవరు అర్హులు, అప్లై ఎలా చేయాలి అంటే, ఈ స్కీమ్కి ఎవరు అప్లై చేయవచ్చు, ప్రభుత్వం కొన్ని సింపుల్ రూల్స్ అనేది పెట్టింది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు, LIG వాళ్ళ కోసం మాత్రమే. కాబట్టి ఆదాయ పరిమితి అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ అప్లై చేసే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్, కుటుంబ వార్షిక ఆదాయం అనేది 6 లక్షల రూపాయలకి మించకూడదు. ఇది అంటే మీ నెల జీతం దాదాపు 50,000 లోపే మాత్రమే ఉండాలన్నమాట. మీ ఇన్కమ్ సర్టిఫికెట్ను మీరు లాటరీలో ప్లాట్ గెలుచుకున్న తర్వాత చూపిస్తే సరిపోతుంది, ముందేం చూపించక్కల. ఇంకొక ముఖ్యమైనటువంటి రూల్ ఏంటంటే, మీరు ఏ నగరంలో అయితే ఫ్లాట్ కోసం అప్లై చేస్తున్నారో ఆ నగరంలో మీకు కానీ, మీ భార్య లేదా భర్త లేదా మైనర్ పిల్లల పేరు మీద కానీ సొంత ఇల్లు, ఫ్లాట్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఈ రూల్ వల్ల నిజంగా అవసరమైన వాళ్ళకే ఇల్లు దక్కుతుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది. ఈ 2 అర్హతలు మీకుంటే మాత్రం మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. ఇక సరే, అర్హతలు ఉన్నాయి,
ధర కూడా ఓకే. ఇక అప్లై ఎలా చేయాలి అంటే ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మీరు ఆన్లైన్లో లేదా దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, ఇంటికి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే టోకెన్ అడ్వాన్స్ కట్టడం. అప్లికేషన్ ప్రాసెస్లో మొదటి స్టెప్ ఏంటంటే ఈఎండి అంటే టోకెన్ అడ్వాన్స్ మీరు కట్టాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం 1 లక్ష రూపాయలు మాత్రం పేమెంట్ చేయాలి. ఈ డబ్బును మీరు మీ సేవా కేంద్రాల ద్వారా కానీ తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్సైట్ అయినటువంటి tghb.cgg.gov.in ఆ లింక్ అనేది నేను కింద పెడతాను ద్వారా ఆన్లైన్లో కట్టొచ్చు అనమాట. ఇక స్టెప్ 2 ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ నింపడము. డబ్బులు కట్టాక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మీరు ఆ హౌసింగ్ బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు, అడ్రస్, ఆధార్ నెంబర్ లాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నింపండి. మీరు ఏ ఫ్లాట్కి అప్లై చేస్తున్నారో కూడా స్పష్టంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్లై చేసేటప్పుడు మీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్స్ రెడీగా ఉంచుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫ్లాట్ అలాట్ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అధికారులకి. ఇక అప్లికేషన్ 4th స్టెప్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం. అన్ని వివరాలు 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. వెంటనే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. తను చాలా జాగ్రత్తగా దాచుకోండి. లాటరీ ఫలితాలు చూసుకోవడానికి ఈ నెంబర్, వాళ్ళు తర్వాత లాటరీ తీస్తారు కాబట్టి ఆ నెంబర్ చూసుకోవడానికి ఈ నెంబర్ అనేది చాలా కీలకం అనమాట. ఇక ముఖ్యమైనటువంటి తేదీలు ఏంటి, లాటరీ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విషయం డేట్స్. ఈ ఒక్కరోజు తేడా వచ్చినా కానీ మొత్తం ఛాన్స్ అంతా కూడా మీకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ తేదీని జాగ్రత్తగా క్యాలెండర్లో మార్క్ చేసుకోండి లేదా మీ మొబైల్లో అయినా నోట్ చేసుకోండి. అప్లికేషన్లకి చివరి తేదీ జనవరి 3. ఇంకా ఇవాళ 28, ఇంకొక 5 రోజులు మాత్రమే ఉంది. ఈ తేదీలోపు అప్లికేషన్ మరియు టోకెన్ అడ్వాన్స్ కూడా మీరు కట్టేయాల్సి ఉంటుంది. 1 లక్ష రూపాయల టోకెన్ అడ్వాన్స్ కూడా కట్టేయాల్సి ఉంటుంది. లాటరీని ఎప్పుడు తీస్తారంటే గచ్చిబౌలి ఫ్లాట్ల లాటరీనేమో జనవరి 6న తీస్తారు. మీరు 3 లోపు కట్టేసేయాలి. 6వ తారీఖు నాడు లాటరీ తీస్తారు గచ్చిబౌలి ఫ్లాట్లకి. ఇక వరంగల్ ఫ్లాట్లకైతే జనవరి 8 నాడు తీస్తారు. ఖమ్మం ఫ్లాట్లకైతే జనవరి 10 నాడు తీస్తారు. లాటరీ ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీగా అందరి ముందే లాటరీ తీస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. డబ్బులు ఎలా చెల్లించాలి, లాటరీ రాకపోతే మన డబ్బుల సంగతి ఏంటంటే సరే అంతా బాగానే ఉంది, లాటరీలో ప్లాట్ మనకే వస్తే డబ్బులు ఎలా కట్టాలి, ఒకవేళ రాకపోతే మనం కట్టినటువంటి 1 లక్ష రూపాయల సంగతి ఏంటి అని అంటే అది చాలామందికి వచ్చేటువంటి డౌట్. ఫ్లాట్ వస్తే ఎలా కట్టాలంటే చెప్తాను చూడండి ఒకసారి. లాటరీలో మీకు ఫ్లాట్ వచ్చిందని తెలిసినాక మిగిలిన డబ్బును మీరు 3 వాయిదాల్లో కట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ వాయిదా లెటర్ వచ్చిన 15 రోజులలో ధరలో 25% మీరు పే చేయాలి. అలాగే రెండో వాయిదా సెకండ్ ఇన్స్టాల్మెంటు అలాట్మెంట్ అయ్యాక 60 రోజులలో మరో 50%ని మీరు పే చేయాలి. ఇక మూడో వాయిదా ఏంటంటే 90 రోజుల్లో మిగిలినటువంటి 25% ప్లాట్ని మీరు కట్టేసేసి దాని ప్లాట్ని సొంతం చేసుకోవచ్చు అనమాట. మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలని ఒకవేళ అనుకుంటే మాత్రం హౌసింగ్ బోర్డు మీకు ఎన్ఓసి సర్టిఫికేట్ ఇస్తుంది, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది. దాంతో మీరు లోన్ ప్రాసెస్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇక లాటరీ రాకపోతే పరిస్థితి ఏంటి, రీఫండ్ పరిస్థితి ఏంటంటే ఒకవేళ లాటరీలో ఫ్లాట్ అనేది మీకు రాలేదనుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు కట్టినటువంటి 1 లక్ష రూపాయల టోకెన్ అడ్వాన్స్ని వారం రోజుల్లో మీకు పూర్తిగా కూడా వాపస్ చేసేస్తారు. ఆన్లైన్లో కట్టారు కాబట్టి మీకు రిఫండ్ కూడా అంతే వేగంగా ఆన్లైన్లోనే మీ అకౌంట్లోకి పంపించేస్తారు. మీ డబ్బుకి ఎలాంటి డోకా అనేది ఉండదన్నమాట. ఇక్కడ ముఖ్యమైనటువంటి షరతులు, నిబంధనలు అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. లాటరీలో మీకు వచ్చినటువంటి ఫ్లాట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 5 ఏళ్ల దాకా అమ్మకడానికి కానీ లేదంటే లీజుకి ఇవ్వడానికి కానీ ఇతరులకు బదిలీ చేయడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఎందుకంటే నిజంగా ఇల్లు ఎవరికి అవసరమో వాళ్ళ కోసమే ఈ స్కీమ్ను ఉపయోగపడాలనేది ప్రభుత్వ ఉద్దేశము. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కాదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిబంధన అయితే పెట్టింది. ఫ్లాట్ పొందిన ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా అందులోనే నివసించాల్సి ఉంటుంది. చూసారుగా, హైదరాబాద్ సిటీ ఐటీ హబ్కి గుండెకాయ అయినటువంటి గచ్చిబౌలిలో మార్కెట్ ధరలో సగానికి సగం సొంత ఇంటిని సొంతం చేసుకోవాలని మీరు అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నిజంగా మీ అందరికీ వరం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అర్హత ఉండి కూడా హైదరాబాద్లో సొంత ఇంటి కోసం ఎదురు చూసిన వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి. మరో ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకుని మరోసారి, ఫస్ట్ ఏంటంటే లొకేషన్ గచ్చిబౌలి ప్రైమ్ ఏరియా. ధర రేట్ ఎంత ఉంటుందంటే కేవలం 26 లక్షల నుంచి మాత్రం ప్రారంభమవుతుంది. అర్హత ఏంటంటే సంవత్సర ఆదాయం అనేది 6 లక్షల రూపాయల లోపు ఉండాలి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే జనవరి 3వ తారీఖు. గచ్చిబౌలి లాటరీ ఎప్పుడు తీస్తారంటే జనవరి 6వ తారీఖున తీస్తారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి, తప్పకుండా చెక్ చేయండి. మీరు ఈ లాటరీకి అప్లై చేస్తున్నారా, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్లో తెలియజేయండి. ఈ విలువైనటువంటి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, బంధువులతో పంచుకోవడానికి ఈ వీడియోని ఇప్పుడే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేలాగా చూడండి. ఈ ఒక్క షేర్ వల్ల ఎవరికో ఒకరికి సొంతంటి కళ నెరవేరే అవకాశం ఉంటుంది. అలాంటి ఛాన్స్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోలు అందిస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి ఆ బెల్ సింబల్ మాత్రం ఒకటి మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితిలో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.